హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మిక భార్గవి ఇన్ఫినిటీ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్లో భాగంగా మనం పికిల్స్ వ్లాగ్ ఒకటి చేస్తున్నానండి. అందులో ఇప్పుడు టమాటా పండుమిరపకాయ పికిల్ కోసం నేను పొలానికి వచ్చాను. కొన్ని పండుమిరపకాయలు అలాగే కొన్ని టమాటాలు తీసుకెళ్దాం. మనం ఇవాళ టమాటో పండుమిరపకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. రండి, కోసుకుందాం. మనం మిరపకాయలు కోసేసుకుందాం. చాలా బాగున్నాయి ఫ్రెష్గా. మనం ఇదే తోటలో చాలా షూటింగ్స్ కూడా చేసాము ఫ్రెండ్స్. చిన్నగా ఉన్న నుంచి దీంట్లో ఒక 1-2 షూటింగ్స్ కూడా చేసాము. ఓకే ఫ్రెండ్స్, మనం టమాటా తోట దగ్గరికి వచ్చేసాం. రండి. పచ్చడికి మనకి ఈ రంగు వస్తే బాగుంటుంది ఫ్రెండ్స్, ఎంతకన్నా పండిపోతే బాగోదంట. ఫ్రెష్ టమాటాలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నిమ్మకాయ పచ్చడి అలాగే టమాటో పండు మిరపకాయ పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. నిమ్మకాయ పచ్చడి ఏమో ఇప్పుడు మనకు వచ్చేదంతా సమ్మర్ కదా, పెరుగన్నంలో ఒక నిమ్మకాయ బద్ద పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే ఈ టమాటో పండు మిరపకాయ ఏమో ఇప్పుడు సీజనల్ పికిల్ కదా, సో ఇది నేను ఎక్కువ అంటే సంవత్సరం అంతా నిలువ ఉండే పచ్చడి నేను మళ్ళీ ఒక వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇన్స్టెంట్గా ఒక 15 నుంచి 20 రోజుల వరకు ఈ పచ్చడి నిలువ ఉంటుంది. ఇప్పుడు ఇది నేను చేసి చూపిస్తాను. దీన్ని మనం దోశల్లో, ఇడ్లీల్లో, ఎప్పుడైనా మనం పిల్లలకి బాక్స్లో చట్నీ చెల్లినంత హడావుడిగా ఉంటుంది కదా, ఆ టైంలో ఇది మనం పిల్లలకు కూడా పెట్టచ్చు అనమాట. ఇప్పుడు నిమ్మకాయల్ని శుభ్రంగా కడిగి ఆరపెట్టేసుకున్నాను. గుడ్డ పెట్టి తుడుచుకుంటే డ్రై అయిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీన్ని కట్ చేసి జాడీలో వేసుకోవాలి. దానిలో ఉప్పు పసుపు వేసి ఒక 3 days ఉంచుకోవాలన్నమాట. ఆ తర్వాతే ఈ పచ్చడి మనం తయారు చేయడానికి పనికొస్తుంది. ఇప్పుడు నిమ్మకాయని మనం కత్తిపీట మీద కానీ కత్తితో కానీ ఇలా నిలువుగా కోసుకోవాలి.
ఇప్పుడు మనం నిమ్మకాయని ఇలా 4 బద్దల్లా కోసుకుని వేసుకుందాం ఫ్రెండ్స్. మొత్తం నిమ్మకాయలు నేను ఒక 50 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇలా ఒక 35 నిమ్మకాయలు కట్ చేసుకుంటాను. ఇంకొక 15 నిమ్మకాయల్ని జ్యూస్ చేసుకుని అదే ముక్కల్లో మనం కలిపేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మనం నిమ్మకాయల్ని సగం ముక్కలు కోసుకున్నాం కదా, అదే నేను తీసుకున్న క్వాంటిటీలో ఒక 3/4 ముక్కలు కోసేసుకున్నాను. ఇప్పుడు మిగతా వాటిని ఇలా సగం చక్కలాగా కోసుకుని దీనిలో స్క్వీజ్ చేశారనమాట, గింజలు లేకుండా. అన్నిటిని కోసేసుకుంటున్నాను. తర్వాత ఆ రసం పిండుకుందాం. మనం ఇప్పుడు ముక్కలు కోసుకున్నాం కదా, వీటిని ఫస్ట్ మనం కొలుసుకోవాలన్నమాట. కొలవడం అంటే ఇది ఒక క్వాంటిటీ ఆఫ్ సోలా అంటారు దీన్ని. దీని నిండా ఎన్ని ముక్కలు అవుతాయో కొలుద్దాం. ఇలా కొలవాలన్నమాట. దీన్ని ఇలా జాడీలో వేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇవి 6 అయ్యాయి. వీటికి మనం ఒక్కొక్క దానికి అంటే దీనిలో 1/4 ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. సో కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ ఉప్పు కూడా వేసుకోవచ్చు. నేను ఇది మొత్తానికి సరిపడా ఉప్పుని దీనిలో వేస్తాను. ఇప్పుడు పర్లేదు, ఎక్కువ అవ్వకూడదు. కొంచెం అంటే బ్లడ్ ప్రెషర్స్ అవి ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు ఊరికే ఇలా కొంచెం క్వాంటిటీకి సరిపడా కొంచెం వేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఇదే గిన్నెలో వేసుకుని కలుపుకుందాం. మనం స్టీల్ గిన్నెల్లో అవి ఉప్పు తినేస్తుందని ప్లాస్టిక్ యూజ్ చేస్తాం, కానీ ప్లాస్టిక్ వాటిల్లోంచి టాక్సిల్స్ వచ్చేస్తాయని అవి మంచిది కాదు కదా హెల్త్కి. సో అందుకని మనం గాజు జాడీలు ఉంటాయి కదా పెద్దవి, వాటిల్లో కానీ ఇలాంటి జాడీలో కానీ లేకపోతే బాటిల్స్ ఉంటాయి కదా జార్స్, వాటిల్లో అయినా సరే ఇలా కలిపేసుకున్నాము. దీంట్లో ఇప్పుడు లెమన్ని స్క్వీజ్ చేసేసుకున్నాం. ఇలా చేసుకోవడం వల్ల ఈ జ్యూస్లో ఈ ఉప్పు కరుగుతుంది, ప్లస్ మనం తినేప్పుడు జ్యూసీగా వస్తుంది లెమన్ పికిల్. పిల్లలు అయితే కొంచెం ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్, ఎందుకంటే సాల్ట్, కారము, వగరు అవన్నీ కలిపిన ఫ్లేవర్ తోటి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం అంత జ్యూస్ అంతా పిండేసుకున్నాను చూడండి. ఇంకా ఇలా జ్యూస్ పిండేసుకున్నాను కదా, ఒకసారి ఇలా తిప్పేసుకుని జాడీలో పెట్టేసుకుందాం. ఇలా దీన్ని ఒక 3 రోజులు ఎవ్రీడే మనం స్నానం చేసిన తర్వాత దీన్ని కదపాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎలా పడితే అలా పచ్చళ్ళని డీల్ చేసినప్పుడు దాంట్లో మనకి ఒక వైరస్ కానీ అలా ఫామ్ అయిపోతుంది. సో బూజు వచ్చేస్తుంది అనమాట. సో స్నానం చేసి క్లీన్గా ఉన్న టైంలోనే దీన్ని ప్రతిరోజు ఒక 3 డేస్ పాటు కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. ఆ వాటర్ కింద నుంచి పైకి, పైనుంచి కిందకి తిప్పితే ఇవి ముక్కలు బాగా ఊరుతాయి అన్నమాట. 3 డేస్ తర్వాత మళ్ళీ దీనిలో ఏం మిక్స్ చేయాలో మీకు నేను చూపిస్తాను. నార్మల్గా జాడీలోనే ఇది స్క్వీజ్ చేసేదాన్ని ఫ్రెండ్స్, కానీ మీ అందరికీ చూపించాలి కదా, అందుకని దాన్ని నేను 1కి 2 సార్లు వేసుకోవడం తీసుకోవడం జరిగింది. ఈ పులుసు అంతా పెట్టేశాను. గింజలు ఎంత వీలైతే అంత మీకు కనిపించినవి పక్కకు పెట్టేసుకోండి. తినేప్పుడు వచ్చిన వాటిని ఓకే, కానీ అస్తమానం గింజలే ఉంటే బాగుండదు కదా. ఇది అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఒకసారి మొత్తం కలిపేసుకుని దీనికి మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు టమాటో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం.
టమాటోలు మనం శుభ్రంగా కడుక్కొని ఆరపెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వాటిని తీసుకొచ్చాను ఫ్రెండ్స్. వాటిని ఇప్పుడు మనం నార్మల్ ముక్కలుగా ఒక టమాటోని 4 నుంచి 5 ముక్కలు కట్ చేసుకుందాం. నిలువుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా కట్ చేసుకోవాలి. టమాటో పచ్చడి, పండు మిరపకాయ పచ్చడి ఈ మధ్య నేను ఒక చోటుకి వెళ్ళినప్పుడు తిన్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మనం ప్రతిరోజు పల్లి పచ్చడి కానీ అవి చేయాలంటే ఒక్కొక్కసారి టైం సరిపోదు కదా. అందులో ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కూడా వచ్చేస్తుంది. మనం దోశల్లో కానీ ఇడ్లీలో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా రోజు పల్లి పచ్చడి తినేవాళ్ళు దీన్ని ఇష్టంగా తింటున్నారు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు సీజనల్ గా టమాటోలు వస్తాయి కదా, పచ్చడి కోసం చాలా బాగుంటాయి. పండు మిరపకాయ కూడా ఇప్పుడు మనకి ఈ టైంలోనే దొరుకుతుంది. సో సీజనల్ పికిల్ లాగా నేను మీకు చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మనం పండు మిరపకాయలను ఇప్పుడు ఘాటు పెట్టుకుని ఇందులో పెట్టుకుందాం. ఎందుకంటే ఘాటు పెట్టుకోకపోతే మనకి పేలే అవకాశం ఉంది నూనెలో వేసినప్పుడు. ఇలా ఒక ఘాటు లాగా పెట్టుకుని మిరపకాయని, ఇవి చాలా మంట మిరపకాయలు ఫ్రెండ్స్. ఎందుకంటే 1 కిలోకి ఇవి 1/2 కిలో వేస్తారంట నార్మల్ క్వాంటిటీ అయితే. కానీ ఇది ఏంటంటే బాగా కారం ఉన్నప్పుడు 1/2 కిలో వేసుకున్నాం అనుకోండి, అసలు ఆ పచ్చడి మనం తినలేం అనమాట. బాగా కారంగా ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తారు, కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం తక్కువ స్పైస్ వేసుకోవడం బెస్ట్. మొత్తం ఘాట్లు పెట్టేసుకుని ఇప్పుడు దీన్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆ వాటర్ అది పోయే వరకు. అప్పుడే మనకు ఒక 15 నుంచి 20 రోజులు నిలువ ఉంటుంది. కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, పిల్లలు, లేదా ఎక్కడైనా పని మీద ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా దీన్ని నిల్వ చేసి చక్కగా పట్టుకెళ్ళి తినొచ్చు. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం పొయ్యి మీద వేయించేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మూకుడు పెట్టేసుకుందాం. దీంట్లో ఆయిల్ వేసుకుందాం. దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట, పండు మిరపకాయలు టమాటోల్ని. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పండు మిరపకాయలని ముందుగా వేయించుకుందాం. మామూలుగానే మనం పచ్చిమిరపకాయలు వేయించుకున్న మాదిరిగానే వేయించుకోవాలి ఫ్రెండ్స్ పండు మిరపకాయలు. ఘాటు పెట్టుకోకపోతే పేలిపోతాయి, మన మొహం మీద కూడా వస్తాయి. సో చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్పాను ఫ్రెండ్స్. ముఖ్యంగా లేడీస్ చాలా స్మార్ట్గా థింక్ చేయాలి అండి. ఎందుకంటే లేడీస్కి ఉండే రోల్ ఒక మల్టిపుల్ రోల్ అనమాట. ఒక వైఫ్గా, ఒక మదర్గా, అలాగే అత్తమామయ్య గారు ఇంట్లో ఉంటే వాళ్ళ కోడలిగా ఎన్నో రకాల పాత్రలు పోషించాలి, అన్నీ కూడా బాధ్యతాయుతంగా. సో అవన్నీ పోషించే క్రమంలో మనం స్మార్ట్గా థింక్ చేస్తేనే ఆ రోల్లో మనం ఫస్ట్గా నిలబడతాం. లేకపోతే ఏంట్రా బాబు ఈ బర్డెన్స్ అనిపిస్తుంది. ఎందుకంటే లేడీస్కి ఉండే పనులే అలాంటివి. ఎప్పుడు కూడా ఒకేలాంటి మూడ్స్ కూడా ఉండవు. ఒక్కొక్కసారి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయినప్పుడు చాలా ఫ్రస్ట్రేషన్స్ అన్నీ వస్తాయి. ఫ్రస్ట్రేషన్ కూడా అదే పీక్స్లో ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీలో అందరిని అర్థం చేసుకోవాలి కాబట్టి, ఎవరు అర్థం చేసుకోలేకపోయినా కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయకుండా మనమే వాళ్ళని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇదంతా ఈ పండు మిరపకాయలు అప్పుడే ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కొక్కసారి వర్క్ కూడా మనకి అవ్వదు. స్మార్ట్గా థింక్ చేసి అలాంటప్పుడు ఇన్స్టెంట్గా ఇలాంటి పికిల్స్ పెట్టుకుంటే మనం అందరిని ఇంప్రెస్ కూడా చేయొచ్చు. ఏదో మనం వాళ్ళకి కారము అలా నెయ్యి అలా వేసి పెట్టకుండా ఒక పికిల్ రెడీగా ఉంది అని మనం సర్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో సీజనల్ పికిల్స్ని మనం అప్పుడప్పుడు చేసుకుని రెడీమేడ్గా ఇంట్లో పెట్టుకుందాం. అప్పుడు మనం కొంచెం బెటర్గా మార్క్స్ కొట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మిరపకాయలు రెడీ అయిపోయినాయి. దాంట్లో వచ్చే నురుగు ఉంటుంది కదా, మనకి ఉడుకు అనేది ఆగిపోతుంది. అప్పుడు ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయినట్టే అనమాట.
సో ఇప్పుడు మనం ఈ మిరపకాయలని వేరుగా చేసేసుకుందాం. వీటిని కొంతసేపు మనం ఫ్యాన్ కింద చల్లవారి పెట్టుకోవాలి, ఎందుకంటే వేడివేడిగా ఉన్నప్పుడు పచ్చడి రుబ్బుకుంటే కూడా ఒక చద్ది వాసన లాగా వస్తుంది. సో కంప్లీట్ గా ఆరిపోనివ్వాలి. సో ఈ పక్కన పెట్టుకుందాం. ఈ టమాటో ముక్కల్ని అదే నూనెలో మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, కొంచెం ఓపిక్గా వేయించుకోవాలి. టమాటోలు పూర్తిగా ఉడికే వరకు వేయించుకోవాలి, ఎందుకంటే మళ్ళీ కొంచెం ఉడకకపోతే తొందరగా పాడైపోతుంది ఫ్రెండ్స్. ఈ నీరంతా పూర్తిగా డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒకేలా ఉండదు కదా ఫ్రెండ్స్ మూడ్ అనేది. ఒక్కొక్కసారి మనకి ఇష్టం లేనప్పుడు ఎక్కువ వర్క్ బర్డెన్స్ పెట్టుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ బర్డెన్స్ ఎక్కువయ్యే కొద్దీ కూడా ఒక్కొక్కసారి స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. ఎప్పుడైతే ఇష్టంగా అనిపించలేదో వంట చేయడం కానీ ఏ పనైనా సరే, ఆ రోజు సాధ్యమైనంత విశ్రాంతి తీసుకోండి. మళ్ళా మనం కొంచెం రీఛార్జ్ అవుతాము. ఆ తర్వాత మళ్ళా వర్క్స్ అన్నిటిని మళ్ళీ పెట్టుకోండి. ఏ పనైనా చేయడం ఇష్టం లేనప్పుడు పూర్తిగా రిలాక్స్ అవ్వండి ఫ్రెండ్స్, మెంటల్గా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రోట్లో దంచుకుందాము. ముందుగా చింతపండు వేసుకుని దంచుకోవాలి. చింతపండు దంచుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీలో ఎప్పుడు కూడా 1/4 ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 1/4 అంటే సుమారుగా ఒక గుప్పెడు వేసుకున్నాను. ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మంది, ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది. కొంచెం గట్టిదనం పచ్చిదనం ఉంది, అది కూడా కొంచెం మెల్ట్ అయ్యే వరకు వేయించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పండు మిరపకాయలు వేసుకుని దంచుకుందాం. చింతపండు, ఉప్పు, పండు మిరపకాయలు అన్నీ వేసి దంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అందులో వెల్లుల్లిపాయలు కూడా వేసి దంచుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకా వేగిపోయాయి. అయిపోయింది ఫ్రెండ్స్, ముక్కలు ఉడికిపోయాయి. తీసి పక్కన పెట్టుకుందాం.